శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం సౌందర్యలహరి చెప్పుకుంటున్నాం. దానికి ముందు ఆదిశంకర్ల చరిత్ర సంక్షిప్తంగా కొంచెం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆయన రచించిన సాహిత్య సంపద అన్నమాట. శంకరాచార్యుల వారు అద్వైత తత్వవేత్తే కాదు, మహాకవి, మహర్షి, పండితుడు, గొప్ప తార్కికవేత్త, సంఘ సంస్కర్త కూడా. ఆయన స్తోత్ర రచనలలో మొదటిది కనకధారా స్తవం, ఆ తర్వాత గంగాస్తవం. తన మాతృభక్తి నుండి ఉద్భవించినదే గంగాస్తవం. పూర్ణానదికి స్నానానికి వారి తల్లి ఆర్యాంబ వెళ్ళినప్పుడు ఎండబాధకు తాళలేక మూర్ఛితురాలు కాగా తన తల్లి కోసం పూర్ణానదినే తన ఇంటి దగ్గరికే ప్రవహింపజేసిన పవనమూర్తి ఆయన. ఆ తర్వాత మనీషా పంచకం. కాశీలో శంకరాచార్యులు వారు గంగా నదికి వెళ్తుండగా ఈశ్వరుడు చండాల్ని రూపంలో ప్రత్యక్షమై 4 వేదాలను 4 శునకాలుగా తోడు చేసుకుని రాగా పక్కకు తొలగమని ఆచార్యుల వారు అనగా, దేహాన్నా ఆత్మనా తొలగమని ఆదేశిస్తున్నావు అని ఈశ్వరుడు అడుగగా ఆయన పదాలకి నమస్కరించి చెప్పిందే మనీషా పంచకం. ఆ తర్వాత స్తోత్రరాజం శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రం. మండనమిశ్రుని వాగ్వివాదంలో జయించాల్సి వచ్చినప్పుడు అమరకుడనే రాజశరీరంలోకి పరకాయ ప్రవేశం చేసిన సందర్భంలో తన దేహాన్ని అగ్ని నుండి కాపాడుకోవడానికి చేసిన స్తవమే శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రం. ఆ తర్వాత సౌందర్యలహరి, ఆనందలహరి, శివానందలహరిలను రచించారు ఆయన. శ్రీ విద్యోపాసన ప్రధానంగా చెప్పబడిందే సౌందర్యలహరి. భజగోవిందం, తత్వం జగద్విదితం, మహిమాన్వితమైన స్తోత్రరాజాలను ఎన్నో ఆయన మనకి అందించారు. శ్రీ శంకర భగవత్పాదులు శృంగేరిలో శారదాపీఠాన్ని స్థాపించారు. భక్తి మార్గంలో ముఖ్యమైనది వివేక చూడామణి. షణ్మత స్థాపన చేసి పంచాయతన పూజను ప్రతిష్ఠితం చేసిన మహానుభావుడు శంకరాచార్యులు. వివిధ శాఖలుగా విభజింపబడి వాదులాడుకునే వైదిక మతాలన్నింటినీ సమన్వయపరిచి వేదాంత మతాన్ని ప్రతిష్ఠించిన అపర శంకరులు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు. సరే, శంకర సందేశం ఏమిటి? సంపద, ఆరోగ్యం, ఇతర భౌతిక సుఖాలు మనిషికి ఎంత అవసరమో అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన అవసరం. శాశ్వతమైన ఆనందం అందించగలిగినది భక్తిభావం. పలు సందర్భాల్లో మనిషి ఎదురు దెబ్బలు తింటూ ఉంటాడు. తాను కోరుకున్న అంశాలను సాధించుకోలేనప్పుడు ఎంతో నిరుత్సాహపడతాడు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. నిరాశ, నిస్పృహలలో ఏం చేస్తున్నాడో తెలియని స్థితికి కూడా చేరతాడు. తాను కోరుకున్నదే లోకమని, అంతకు మించినది లేదనే భావంతో ఆ కోరికల బంధంలో కొట్టుమిట్టాడుతుంటాడు. అలాంటి సమయంలో ఆ బంధాలను తెంచుకోవటం అవసరం. తనకు లభించిన దానితో తృప్తిపడే గుణం అలవరుచుకోవాలి. కోరికలను, అనవసరమైనటువంటి ఆశలను వదులుకుని మంచి ఏదో చెడు ఏదో మనిషికి కావలసింది ఏమిటో తెలుసుకుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు. అటువంటి చక్కని మార్గం చూపగలిగిన వారిని ఆశ్రయించాలి. ఆ మార్గం ప్రజలకు చూపించడమే ఆదిశంకరుల నుండి అందివచ్చిన సంపద అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మనం కొంచెంగా సౌందర్యలహరి గురించి చెప్పుకుందాం. సరే, ఇక్కడ ఎన్నో విద్యలు ఉన్నాయని మనకు తెలుసు కదా. 14 విద్యలలో మీమాంస అనేది ఒకటి. మీమాంస అంటే పూజనీయమైన విచారము అని అర్థం. భారతీయులు మీమాంసను ఒక శాస్త్రంగా గుర్తించి దానికి పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని 2 విభాలుగా చేశారు. కర్మకాండను తెలియజేసే వేద భాగానికి సంబంధించిన విచారాన్ని పూర్వమీమాంస అంటే ముందొచ్చింది కర్మకాండ అవునా అన్నారు. జ్ఞాన ప్రతిపాదకమైన ఉపనిషద్ భాగానికి చెందిన భాగాన్ని ఉత్తర మీమాంస అన్నారు. ఈ శాస్త్ర విచార మార్గాన్ని అనుసరించి సౌందర్య తత్వానికి సంబంధించిన మౌలికమైన విచారాన్ని కొనసాగించటం సౌందర్య మీమాంస అవుతుంది. ఇందులో సౌందర్యానికి పుట్టుక ఎక్కడ, ఉపాధి ఏది, దాన్ని గుర్తించడం ఎలా, దాని వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది మొదలైన విషయాలన్నింటినీ గూర్చిన ఆలోచనలు ఉంటాయి. నిజమైన సౌందర్యం ఆత్మలో ఉంటుంది.
కరచరణాది బహిరవయవాల్లో కనిపించేది మిథ్యా సౌందర్యము. మనస్సును సౌందర్య గ్రాహకమైన రీతిలో మలుచుకునే సాధన చేయలేని వారు మిథ్యా సౌందర్యాన్ని సత్యమైన సౌందర్యంగా భ్రమ చెందుతారు. ఇది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే సాధారణంగా మనం ప్రకృతిలో చూసేదే అందం అనుకుంటాం కదా, కానీ అది ప్రకృతిలో చూసేది ఎంతసేపు చూడగలము? దాన్నే మనస్సులోని చిత్రీకరించుకుంటుందన్నమాట ఇది, అవునా? దక్షిణామూర్తి చెప్పినట్టుగా ఇది అద్దంలో ఏ విధంగా అయితే ఈ చిత్రాలన్నీ సృష్టిలో ఉన్నవన్నీ ప్రతిబింబించజేయబడతాయో మన మనస్సు కూడా అద్దం లాంటిదే. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఆల్రెడీ మనస్సులో చిత్రించబడి ఉందన్నమాట కదా. ఇవన్నీ భ్రమ చెందుతాం, ఎందుకంటే ఇదే శాశ్వతం అనుకుంటాం. అంటే దృగ్విషయాలకు మనసు లోబడకూడదు. మనస్సును వివేకవంతం చేసుకోగలిగిన వారికి దృశ్య జగత్తులోని అసలైన సౌందర్యం సాక్షాత్కరిస్తుంది. రంగు, రుచి, వాసన వంటి గుణాలు ఆకర్షకంగాను మధురంగాను ఆహ్లాదకరంగాను ఉండవచ్చును, కానీ అవేవి నిజమైన సౌందర్యాన్ని ఆనందాన్ని అందించలేవు. సౌందర్యం వాటికి అతీతమైనది, మనస్సు మాత్రమే దాన్ని గుర్తించగలిగింది అంటారు. అంటే ఐహిక ప్రపంచంలో దేన్ని మనం చూసినా, దేన్ని ఆస్వాదించినా, దేన్ని అనుభవించినా అది క్షణికమే. అంటే చెప్పాను కదా, ఇవి మారుతూ ఉంటాయి, ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి. అలాగా ఇది దీనికి పరిమితం లేదన్నమాట. పరిమితమైనది ఏది అంటే అంతఃసౌందర్యం. ఏమిటా అంతఃసౌందర్యం అంటే అహం బ్రహ్మస్మి అనుభవైక వేద్యమే అంతఃసౌందర్యం. అది ఒక్కసారి అనుభవానికి వచ్చేస్తే అంటే దాన్ని తురీయ స్థితి కదా. ఆ స్థితిలోని వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్నది ఏది కూడా సౌందర్యం కాదు, అది మనస్సౌందర్యం అన్నమాట. అవునా? విషయీకమైన రూపాన్ని మానసికమైన భావంతో పర్యవసింపజేసుకొని సౌందర్యారాధన చేయటం ఒక మార్గం కదా. ఏదో ఒక దృశ్యాన్ని మనం చూసాం, దాన్ని మళ్ళీ మన మనస్సులో ఊహించుకోవడం అది ఒక మార్గం. ఇక్కడ సౌందర్యం రూపమా భావమా అనే మీమాంస తొలగిపోయి అది ఏకంగా భాషిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, అక్కడ రూపము ఉండదు, భావన ఉండదు. ఆవిడ ఆ సౌందర్యం భావాతీతం. అంటే అది భావం కూడా ఒక కల్పన అంటారు, అవునా? ఆ భావాన్ని కూడా దాటిపోవాలన్నమాట. ఏకంగా భావిస్తుంది. కేవలం కరచరణాది అవయవగతమైన భౌతిక సౌందర్యాన్ని కాక సర్వావయవ వ్యతిరిక్తమైన లావణ్యాన్ని. అంటే అక్కడ అవయవాలు ఏవి ఉండవు, ఒక రూపం ఉండదు, ఒక నామం ఉండదు, ఏది లేనిది, దాన్నే లావణ్యం అన్నారు. అవునా? ఆ లావణ్య స్ఫూర్తిని కలిగించే మానసిక భూమికను ఆరాధించిన వారు రూప సౌందర్య భ్రమలో పడక దానికి మూలమైన యథార్థ మనస్సౌందర్య గరిమను గుర్తిస్తారు. సౌందర్యం ఉచితంగా ఉండాలి అని తెలుసుకోవాలి. అంటే ఏదో ఎక్కడికో వెళితేస్తే, ఊటీ వెళితే సౌందర్యం, ఏదో కాశ్మీర్ వెళితే సౌందర్యం, ఏదో వేరే దేశాలు వెళితే సౌందర్యం, అది కాదు కదా. ఉచితంగా రావాలి, నువ్వు ఉన్న చోటనే నీకు సౌందర్యం ఆరాధించబడాలన్నమాట. అది చెప్తారు. ఉచితంగా ఉండాలని తెలుసుకోవాలి. అంటే అనుచితంగా రాదు. ఏది అనుచితం? ఏదో ఒక దాన్ని మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే కదా, దాన్ని అది అలా వచ్చింది కాదు సౌందర్యం అన్నమాట. ఇక్కడ శంకరులు తనకు సౌందర్యం పట్ల ఏర్పడిన మోహమనే మనోధర్మాన్ని గూర్చి సౌందర్యలహరిలో స్పష్టంగా చెప్పుకున్నారు. మోహపూరితమైన ఈ దృశ్య ప్రపంచానికి సాక్షిగా నిలిచే చిదాత్మ ధ్యానంలో కవి మనస్సు నిలిస్తే అది సవికల్ప సమాధి. అంటే అక్కడ వికల్పమేమీ ఉండదు, సవికల్ప అంటే అక్కడ ఇంకా మనస్సు ఏదేన్ని కోరుకోదనమాట. కోరుకోవడం అంటే అక్కడ వికల్పం ఉంటుంది కదా. ఏదో ఒక దాన్ని మనం ఆశించి
మనస్సుతో ఊహించుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏది కూడా ఆశించకుండా తనంతట తాను మనకి అంటే ఈ జీవుడికి లభ్యమైతే దాన్నే సవికల్ప అంటారు, అవుతుంది. దేవీ సన్నిధన కొన్ని వేళలు నిష్క్రామ భవత్పద చింతన నలోజ్వలిత శిఖాసనాధములు అనేది శంకరుల తత్వం. అన్ని వేళలలోనూ ఆ చింతన కలవాడు యోగి అవుతాడు. అంటే ఈ సృష్టిని ఏదో ఊహించుటకు సాధ్యం కాని శక్తి నడుపుతోందని జ్ఞానవంతులు ఉపదేశం. అంతే కదా, ఏదో ఒక శక్తి నడిపిస్తోందని తెలుస్తోంది కదా. దానిని ఉపనిషత్తులు బ్రహ్మము అన్నాయి. పురాణాలు విష్ణువు, శివుడు, శక్తి, గణపతి అంటూ పలు పలు విధాలుగా చెబుతున్నాయి. ఆయా మార్గానుయాయులు వారి మార్గమే ప్రశస్తమని చెప్పడం సహజం. ఎవరి అనుభవం వాళ్ళది కదా. అందుకని మాది గొప్ప అంటే మాది గొప్ప అని అప్పుడు అందరూ కూడా అనుకున్నారు కదా, సహజం. తంత్రాగ ఆగమనాలన్నీ బ్రహ్మజ్ఞానానికి సాధన. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళడానికి? ఎవరు చెప్పాను కదా, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఎన్నో మార్గాలు. ఎవరి మార్గాన్ని వాళ్ళు ప్రశంసిస్తారు కదా. అలాగా నాది గొప్ప అంటే నాది గొప్ప అనుకున్నారు. కానీ అందరం వెళ్ళేది ఒక చోటికే అని ఎవరు చెప్తారు? అనుభవం కలిగిన వాడు మాత్రమే చెప్పగలరన్నమాట. బ్రహ్మజ్ఞానానికి సాధన బ్రహ్మ విద్య అని నిశ్చయించాయి. దానినే శ్రీ విద్య అన్నారు. సౌందర్య లహరి ప్రతిపాదితాంశం అదే. భక్తి ద్వారా పొందదగిన కైవల్యం సౌందర్యారాధన ద్వారా పొందగలిగిన ఆనందం వలన కూడా పొందవచ్చునని, ఇది ఒక యోగ మార్గమని శంకరులి సౌందర్య లహరి ద్వారా వెల్లడించినట్లయింది. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీసుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షస్య కరస్తయేవ అన్నారు. ఎంత బాగా చెప్పారో చూడండి. అంటే ఐహిక సుఖ శాంతులనిచ్చే వాని వలన మోక్షం లేదు. అర్థమైపోయింది కదా. ఇప్పుడు కేవలం మోక్షాన్నిచ్చేవి ఇహభోగాలకు దూరం చేస్తాయి. ఒక్క శ్రీదేవి ఉపాసన వలన మాత్రమే ఇహభోగాలు, చివరకు మోక్షం కూడా సిద్ధించగలదు. ఈ కారణంగా శ్రీ విద్యకు అత్యంత విశిష్ట ప్రశస్తి వచ్చింది. శ్రీ విద్యా ప్రచారం ఉద్దేశించి ఆది శంకరులు తమ 4 పీఠాల్లోనూ శ్రీచక్రాలను ప్రధాన సాధనాలుగా ప్రతిష్ఠింపజేశారు. శ్రీ విద్యా వ్యాప్తి చేశారు. మరి లలితనేమన్నారు? భావనాగమ్య కుఠారిక కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ శ్రీ విద్య గురించి కొంచెం మనం చెప్పుకున్నాం. ఈరోజు శ్లోకం 1, 2, 3 చెప్పుకుందాం. ఈరోజు 4వ శ్లోకం. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ.
లోకానాం అంటే అన్ని లోకాల వారికి శరణ్యే శరణు వేడటానికి త్వత్ అన్యః నీకంటే సమర్థత గలవారు ఇంకెవరున్నారు. తదైవ గణః ఇతర దేవతలంతా పాణిభ్యాం తమ చేతులతో అభయ అంటే వరద, అభయముద్ర వరదముద్ర, అభయ వరద అన్నారు కదా, అభయముద్ర వరదముద్ర ధరిస్తుంటారు. త్వమేక నీవొక్కతేవు మాత్రం ప్రకటిత వర అభీతి అభయ వర ప్రకటన నా ఏవ అభినయ ఎంత మాత్రం చేయని అసి దానివై ఉన్నావు. భయాత్రాతుం భయం చేత కలిగే కంపం నుంచి రక్షించడానికి వాంఛాసమధికం కోరిన వాటిలో సమంజసమైనవి అధికంగా ఫలమపిచ అంటే ఫలింపజేసి దాచుంత ఇవ్వగల సమర్థత తవ చరణౌ ఏవ నీ పాదాలు మాత్రమే నిపుణౌహి కలిగి ఉన్నాయి అన్నారు. అంటే సమస్త జగత్తులను సంరక్షించేదానా నువ్వు వినా అన్యులకు దేవతలు తమ హస్తాలతో వరాలను ప్రసాదిస్తుంటారు. నువ్వంటావా వర అభయాలను అభినయించే దానవు కాదు. దానికి హేతువు ఏమందువా నీ శ్రీచరణాలే భయాన్నుంచి సంరక్షించడానికి అభిష్టాలకు మించిన సత్ఫలాలను ప్రసాదించటంలోనూ నిపుణత్వం కలిగి ఉన్నాయి. చెప్పుకున్నాము కదా, ఆయన పాదధూళితోటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ పనులు చేయగలుగుతున్నారు. అందుకని ఆవిడ ఇంకా విశేషంగా అభయముద్రలు అవి ఏవి ప్రకటించదు. ఎందుకంటే ఆవిడ అభినయం కాదు, అభినయించేవాళ్ళు వేరే దేవతలు కదా. మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చేస్తాం మన రాజకీయాల వాళ్ళలాగా. అభినయాలు ఆవిడ ఏమీ చెయ్యదు. నన్ను శరణు వేడితే చాలు, నా పాదధూళి చాలు, మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్లస్ ఏ కోరికలు మీకు మంచిని కలిగించేవి కదా, మీరు అడిగేవి కాదు. మీకు ఏది కావాలో దాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పింది ఆవిడనమాట. అవునా? అందుకనే బ్రహ్మణి సర్వలోకములకు శరణ్యావైనవో తల్లి, నీకంటే ఇతరులైన ఇంద్రాది దేవతలు చేతుల్లో అభయముద్రలు వరముద్రలు ధరించి ఉన్నారు. నీవు మాత్రము ఇతర దైవతముల వలె పరాభయముద్రలు ప్రదర్శించడం లేదు. ఎందుకు ఇలా అని విచారిస్తే ఇది తెలిసింది. అంటే నీ పాదములు మాత్రమే భక్తులను భయము నుండి రక్షించుటకు, కోరిన దానికంటే ఎక్కువ ఇచ్చుటకు సామర్థ్యము కలిగి ఉన్నవి అని. అనగా చరణములే భక్తజనాభీష్ట వృధాలు కాగా హస్తముద్ర ఎందుకని చమత్కరిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఎందుకంటే దేవికి 4 చేతులు, అందు పాసము అంకుశము చెరకు విల్లు పుష్పబాణములే ఉన్నాయి కదా. వరములిచ్చుచున్నాను అభయమిచ్చుచున్నాను అనున్నట్లు అభినయ ప్రకటనలేలా అవి ఇతర దేవతలు చేస్తూనే ఉన్నారు. ఆపదల నుండి కాపాడి శుభములు కూర్చడానికి ఈ పాదములే చాలును. కావున అట్టి అభినయములు చేయకున్నావు అని కవితా చమత్కారము అతీతమూర్తివి నీవని అంతరార్థం ఇక్కడ ఉందన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరే, 5వ శ్లోకం చెప్పుకుందాం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా
మునీనామప్యంతః అత్యంతః మునీనామత్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అంటే ఇక్కడ ప్రణతజన సౌభాగ్య జననీ, నమస్కరించే వారికి సకల సౌభాగ్యాలు కలిగించే పరదేవతవైన త్వాం నిన్ను ఆరాధ్య అర్చించి హరిహి విష్ణువు పురా గతమున నారీభూత్వా అంటే మోహిని రూపధారి అయి పురరిపుం అపి త్రిపురాల్నే దహించినంత ఉగ్రుని మదిని సైతం క్షోభమనయత్ కనిపించని మంటలతో కాల్చివేయగలిగాడు కదా. అవునా? ఎలాగా తర్వాత చెప్పుకుందాన్ని. స్మర అపి అటువంటి మన్మధుడే త్వాం నత్వా నీకు నమస్కరించటం ద్వారా రతినయన లేహేన వపుష అన్నారు. రతీదేవికి కామకళలో మాత్రమే బహిర్గతమయ్యే చూపునకు దొరికే విధంగా మహతామపి ఘన యతులకు సైతం అంతఃమోహాయ ప్రభవతి మనస్సులు చలింపజేసి మోహంలో ముంచెత్తే సమర్థత పొందుతున్నాడు. ఎవరు? మన్మధుడు. అంటే రతీదేవి పరమేశ్వరుడు శాపం వల్ల మన్మధుడు కాలిపోయాడు కదా, మరి కాలిపోతే మరి మోహం ఎలాగా? మరి రతీదేవి ప్రార్థిస్తే పార్వతీదేవి ఆవిడికి వరం ఇచ్చింది, నీకు మాత్రమే మన్మధుడు కనపడతాడు లేహేన వపుష అన్నారు. అంటే కొంతమంది కనబడకపోతే ఒక అంజనం లాంటిది పెట్టుకొని చూస్తారన్నమాట, ఎక్కడ ఉన్నారు ఏమిటి అనేది. వాళ్ళకి మాత్రమే అది కనిపిస్తుంది. అంటే అంజనం పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే అదే కనిపిస్తుంది, తక్కిన వాళ్ళకి కనపడదు. అలాగే మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపిస్తారన్నమాట. ఆ యొక్క మనుష్య వపుష అంటే శరీరంతో, తక్కిన వాళ్ళెవరికి కనపడరు. ఎలాగా? భక్తి అనే కాటుగా ఉంటే పరమాత్మ కనిపిస్తాడు. అర్థమైందా? ఇక్కడ మనకి బాహ్యంగా ఏంటంటే మహాభక్తులకి అమ్మవారు వచ్చింది, ఇంట్లో తిరుగుతోంది అని ఒళ్ళో కూర్చుంది అని మహానుభావులు చెప్తూ ఉంటారు. ఇది ఆవిడ భావనాగమ్య, అంటే ఆవిడ భావంలోనే ఉందన్న భావంతో, అంటే ఇది పరాభక్తి అన్నమాట. ఆ భక్తిలోని వాళ్ళకొక్కళ్ళకి మాత్రమే, ఆ భక్తులకి మాత్రమే ఆ యొక్క ఎవరి ఆరాధించే దైవం వాళ్ళకి కనబడతారు కదా. అలాగే సతీ సక్కుబాయికి అందరికీ కనిపించినట్టుగా ఆవిడికి కనిపించినట్టుగా కృష్ణుడు అందరికీ కనిపిస్తారా? కనిపించరు కదా. అదే అన్నారు, భక్తి అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే పరమాత్మ వాళ్ళకి మాత్రమే కనిపిస్తారన్నమాట. అది అన్నిట్లోనే అది భావన మాత్రమే, భావనలోనే పరమాత్మ ఉంటాడు. అందుకని పరమాత్మకి అవాంగ్ మానస గోచరులు, కంటికి కనిపించే పరమాత్మ ఇప్పటి వరకు లేరు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కాళిదాసు కనిపించింది, రామకృష్ణుడు కనిపించింది అంటే వాళ్ళకి మాత్రమే. అది చెప్పాను కదా ఇప్పుడు, భావంలోనే వాళ్ళకి ఆ యొక్క వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల పక్కనే కూర్చుంటారు, వాళ్ళకి కనపడతారా? కనపడించరు. మామూలు మూర్తి అయితే కనిపించాలి కదా, వాళ్ళు మామూలుగా రూపాన్ని ధరించి కాదు, ఏదో అది సూక్ష్మ శరీరం రూపంలో వాళ్ళకి కనబడతారనమాట. అది సమర్థత పొందుతున్నాడు. మనస్సులు చలింపజేసి మోహంలో ముంచెత్తే సమర్థత పొందుతూ ఉన్నాడు. నమస్కారం చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించేవు తల్లి. నిన్ను హరి ఆరాధించి మోహిని రూపమును పొంది శివునికి చిత్తక్షోభను కలిగించాడు. మన్మధుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహము వంటి మేనితో మునులకు మహామోహ వసులను చేయగలిగాడు. అంటే జగదాంబిక అందం వర్ణనాతీతం, మహాతిశయ సౌందర్య లావణ్యాయై సహస్రరీతి సౌందర్య శరీరాయై అని లలితా సహస్రనామంలో సందర్శించవచ్చు. అంటే సౌభాగ్యమనగా చక్కదనము, విద్యలు, సంతతి మొదలగినవి. రతీదేవి కన్నులే త్రావంబోలిన మదనుని మన్మధుడు ముక్కంటి కంటి మంటల పాలు కాగా రతీ విలాపము లోక విదితమే.
పార్వతి కృపచేత నీ భర్త నీకు మాత్రమే కానవచ్చునని వరమిచ్చింది రతీదేవికి. శివుడు వికృత స్మరుడు కాగా పార్వతి కృతస్మరగా ఆదిశంకర్లు అర్ధనారీశ్వర స్తోత్రము గావించారన్నమాట. ఇందులో వస్తుంది చెప్తారప్పుడు. తానవు మోహపెట్టి అది శ్రీహరి జగన్మోహిని రూపం దాల్చి కనకస్వామియను దానవుని మోహపెట్టి తుదకు వధించినాడు. ఏది ఆ సుందరి రూపము నాకును చూపుమని శివుడు కోరగా విష్ణువు తళుకు బెళుకుల దివ్య సుందరి రూపం చూపగా శివుడు విరాళిగొని ఆ జగన్మోహిని వెంటబడ్డాడు. శ్రీహరి శివునే క్షోభపెట్టి రూపమునెట్లు ధరించగలిగాడు అంటే అమ్మా హరిస్వామారాధ్య, అదే రహస్యం అన్నమాట. తాను నిన్ను ఆరాధించాడు కాబట్టి ఆ మోహాన్ని పొందగలిగాడు. విష్ణువు పరదేవత కామకలాపమైన ఈం బీజమును ధ్యానించినాడు. శ్రీచక్ర రూపిణీం పంచదశీం విద్యారూపిణీం షోడశాత్మకం పూజించి జపించి ధ్యానించాడు. చత్వారయీం బిభ్రతి అని పంచదశాక్షరి విద్య ఋగ్వేదే ఆమ్నాత. ఇవన్నీ మనకి అనవసరం. మనం శ్లోకాల్ని అర్థం చేసుకొని మననం చేసుకుంటే చాలన్నమాట. ఇక్కడ ఏం చెడు ఈ శ్లోకంలో ఏం చెప్పారు? దీంట్లో 5వ శ్లోకం కదా. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వాం రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహత. అంటే ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు మహావిష్ణువు అంబికను పూజించటం ద్వారా జగన్మోహనమైన రూపాన్ని పొంది స్థిరచిత్తుడైన శివుని మనస్సును కూడా చలింపజేశాడంటున్నారు. పాలకడలిని చిలికినప్పటి మాట అమృతంకై దేవదానవులు పాలకడలి చిలికి అమృతం సాధించారు. విష్ణువు మోహిని అవతారమెత్తి మహామోహ వివసులై ఉన్న అసురులకు తీయటి మాటలు చెబుతూ దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు. ఇదంతా మనం భాగవతంలోని మోహిని అవతారం చెప్పుకున్నాం అవునా. ఈ కథ మనమంతా ఎరిగినదే. అయితే విష్ణువు మోహిని అవతారం ఎంత సమ్మోహనమైనదంటే మహాశాంతుడైన పరమేశ్వరుణ్ణే మోహంలో పడవేసిందట. బ్రహ్మ పదార్థమును సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు కామేశ్వరులుగా వారి లీల శృంగారపరంగా అభివర్ణించబడింది. ఇప్పుడు అట్టి కామేశ్వరిని అర్చించడం ద్వారా మహావిష్ణువు పరమేశ్వరుణ్ణే ప్రేమలో ముంచివేసే మోహిని అవతారం ఎత్తగలిగాడు. ఈ భావన వలన ఈ శ్లోకంలో స్తుతించబడింది కామేశ్వరి అని మనకు అర్థమవుతోంది. దీనికి ముందు శ్లోకంలో ఇక్కడ స్తుతించబడిన అంబికామూర్తికి అభయవరముద్రలు లేవని చెప్పబడింది కదా. ఈ శ్లోక ద్వితీయార్థం మన ఊహకు మరింత పుష్టిని చేకూర్చుతుంది. నీ ఎదురుగా మోకరెళ్ళడం వలన మన్మధుడు రతీదేవి కనులచే త్రావబడే అద్భుతమైన రూపాన్ని, అది ఆమెకే కనిపించే రూపాన్ని పొందాడు. అంతేకాదు జితేంద్రియులైన మునివరులనే కామ సమ్మోహితులను చేస్తున్నాడు. మన్మధుడు ఈశ్వరుని చేత బూడిద చేయబడి కామేశ్వరి అనుగ్రహంతో పునరుజ్జీవితుడైనాడు కదా. ఈ సూచన ఆచార్యుల వారు సంస్తుతించినది కామేశ్వరిని రూఢిపడుస్తోంది. ఈశ్వరుడు జ్ఞానమయుడు, చిన్మయుడుగా మనం పూజిస్తున్నాం కదా ఈశ్వరుని. అటువంటి శాంతుని కామాలోనికి కూలదోసే శక్తిని మన్మథుడు ప్రసాదించిందని కృష్ణార్పణ. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈశ్వరుడు జ్ఞానమయుడు, చిన్మయుడుగా మనం పూజిస్తున్నాం. అటువంటి శాంతుని కామంలోనికి కూలదేసే శక్తిని మన్మథునికి ప్రసాదించిందని అంబిక ఎలా సంస్తుతించబడుతోంది. అంతేకాదు జితేంద్రియులైన మునివరుల హృదయాలను సైతం కామవ్యాకులితులను చేసే శక్తి ఆమె మన్మథునికి ఇచ్చిందని ఎలా పొగడబడుతోంది అంటే, కామాన్ని జయించిన వాళ్ళకి మోక్షం వస్తుందని అంటారు కదా. మరి అలాంటిది అమ్మని ప్రార్థిస్తే మోక్షం కూడా వస్తుంది కదా. మరి అలాంటిది ఆవిడ ఇలాంటి పనులు ఎందుకు చేస్తోంది అంటే, మోక్ష మార్గంలో వెళ్ళే వాళ్ళని కామాతురులు ఎందుకు చేయగలుగుతోంది అని ఆ శక్తి ఆవిడికి ఎలా వచ్చింది, అసలు ఎందుకు చేస్తోంది అంటే, మాయామయమైన ఈ జగత్తు రూపం మార్చినప్పుడే జ్ఞానం ఉదయిస్తుంది.
అయితే ఈ స్తోత్రంలో జగత్ సృష్టి అంబికకు ఆపాదించబడింది, అంతే కదా. అంటే ఇక్కడ ఏమన్నారు, మమ యోని మహద్బ్రహ్మం తస్మిన్ గర్భం దదామ్యహం సంభవా సర్వభూతానాం తతో భవతి భారత అని గీతలో కృష్ణయ్య చెప్పారు. అంటే ఆవిడ ఈ సృష్టి అన్నిటికీ తల్లి కదా. అలా అని ఈ సృష్టికి ఆవిడ్ని ఆపాదించబడ్డారు. ఆవిడే సృష్టికి తల్లి మూలము అని. కామం లేనప్పుడే జ్ఞానం కదా. కానీ ఇక్కడ అంబిక కాముణ్ణి పరిపుష్టం చేసేదిగా పొగడబడుతోంది. అదేమిటి అలాగా? కామం లేని ఎప్పుడే కదా మోక్షం వస్తుంది. ఆ మోక్షాన్ని ఆవిడ ఎందుకు వ్యతిరేకిస్తోంది మనం చెప్పుకున్నాం. అంటే జ్ఞాన మార్గంలోకి వెళుతూ ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. మనస్సు దగ్గర ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలే ఈ ప్రపంచాన్ని దాటాలి అంటే తల్లి ఒప్పుకుంటుందా? తల్లి కొడుకు సన్యాసిని అవుతాడంటే ఏ తల్లి అయినా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఎలాగైనా వీడికి పెళ్లి చేయాలనే ప్రయత్నిస్తుంది. ఎంతో ఆవిడ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతే అప్పుడు ఓకే వీరు అర్హుడు అని ముందుకి పంపుతుంది. అప్పటి వరకు మాయలు చేస్తుంది, ఎన్నో రకాల మాయలు, ఎన్నో భ్రమలు, ఎన్నో ఆశలు కలిగిస్తుంది అన్నమాట ఈ తల్లి కదా. అది ఒకదానికొకటి వ్యతిరేకించే రెండు శక్తులు ఉండాలి కదా అక్కడ. ఒకటి మోక్షం కావాలనే కోరిక, రెండోది భ్రమ అంటే ఈ కోరిక అనే మాయ కదా. ఈ రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతూ ఉండాలి. మంచి శక్తులు చెడ్డ శక్తులుపై గెలుపు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేయాలి. అప్పుడే ఆ మంచి శక్తులు విజయ గర్వాన్ని పొందగలవు. అంటే కోరికలని జయించాలి. అందుకనే ఆవిడ పంచపుష్పాలు, మన్మధుడికి పంచపుష్పాలు పట్టుకుంది కదా. అప్పుడే జీవితంలో ఒక ఉత్సుకత జనిస్తుంది. మంచి శక్తులకు గుర్తింపు ఎలా నిస్సారంగా మారిపోదు. సరే, ఇదంతా మనకు అనవసరము. అంటే పరస్పర వ్యతిరేక సందర్భాలు ఉంటే కానీ మంచిదానికి ఒక గుర్తింపు రాదనమాట. అంటే చీకటి ఉంటేనే పగలికి గుర్తింపు, పగలు ఉంటేనే చీకటికి గుర్తింపు కదా. ఎప్పుడు కూడా పగలే ఉందనుకోండి, అప్పుడు నిస్సారమైపోతుంది జీవితం కదా. అందుకని సృష్టిలోని ఎప్పుడు కూడా ద్వంద్వం రెండు ఉన్నాయి కాబట్టే కష్టం సుఖం మంచి చెడు స్త్రీ పురుష అవన్నీ కూడా రెండు ఉన్నాయి. రెండు అంటేనే అద్వైతం. ద్వైతాన్ని ఎప్పుడైతే దాటుతారో అప్పుడు అద్వైతం. ఏమీ లేని స్థితే మోక్షస్థితికి వెళ్ళాలి. ఇది దాటాలంటే అంత సులభం కాదనమాట. ఎందుకంటే ఆవిడ మన్ని బంగారు కోటలోని బంధించింది. అలాంటి వాడు ఎలా వెళ్ళగలడు? ఈ మోహాపాసంలోని బంధించబడతాడనమాట. అసలు ఈ సృష్టే లేకపోతే, ఒకవేళ సృష్టి ఉన్న ప్రజలు ఈ కామ క్రోధాది అరిషడ్వర్గాల చేత బాధింపబడకపోతే అంబిక దయ చూపే అవకాశం లేదు కదా. అవునా? అందుకనే ద్వంద్వం ఉండాలి. ద్వంద్వం ఉన్నప్పుడే ఆవిడ్ని మనం ఆశ్రయిస్తాం కదా. అదనమాట అవకాశం. ఏది మనని ఎదిరించే ఈ శక్తులను జయించడానికి తగిన శక్తి లేనప్పుడు కదా అంబిక పాదాలను ఆశ్రయించి శరణాగతిలో ఉండే ఆనందాన్ని అనుభవించే వాళ్ళం అవుతాం కదా. ఈ లోకంలో జనులు సర్వసాధారణంగా తమకు మళ్ళీ ఇంకో జన్మ వద్దని ఆక్రోశిస్తారు. మరి పోగులుగా కర్మను అనుభవించవలసిన వారు జన్మ వద్దంటే తీరుతుందా? వారి శేషకర్మ అనుభవించడానికి జన్మించి తీరవలసిందే, ధర్మయుతంగా జీవించవలసిందే. ఎవరికి కామం లేకపోతే ఈ కర్మలను అనుభవించవలసిన వారు పుట్టేదెలా? అవునా? చెప్పాను కదా ఫస్టేనే. అదంతా ఆధ్యాత్మికం. ఎందుకంటే తత్వం తెలుసుకోకపోతే మనకి ఇదేవి కూడా అర్థం కాదన్నమాట. అసలు కామమే లేదు. అలాంటి వాడికి నెక్స్ట్ జన్మ ఉండదు. కానీ ఎక్కడో అక్కడ చిట్టాలో ఎక్కడో ఉంటాయి. అంటే ఒక పేజీలో అన్నీ రాసేసాక ఈ అన్నిటినీ కలిపి పక్క పేజీలో మళ్ళీ రాస్తారు కదా. కూడికనమాట. తర్వాత మళ్ళీ బయలుదేరుతూనే ఉంటాయి. అంటే
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ అన్నారు. ఈ జ్ఞానాగ్నిలోని ఈ చిట్టా చెరిగిపోవాలి, అప్పుడే మోక్షం. అప్పటి వరకు ఈ జన్మ పరంపర ఉంటూనే ఉంటుందన్నమాట. తమ కర్మభారాన్ని వదిలించుకునేదెలా? వారికి కర్మను వారు అనుభవించి, అంటే వారి కర్మను వారు అనుభవించి ధర్మయుతంగా దీవించడానికి, తద్వారా నైష్కర్మ్యాన్ని పొందడానికి ఒక అవకాశం ఇవ్వబడింది. ఏమిటా అవకాశం? ఈ జన్మలో కూడా వారి పాత కర్మలను తుడిచివేసుకోగా, అంటే ఇంకా బ్యాలెన్స్ లేకుండా కొత్త దుష్కర్మలను చేర్చుకుంటే దానికి ఎవరేం చేయగలరు? ప్రారబ్ధాన్ని అనుభవించడానికే జీవుడు వచ్చాడు. ఏమిటి? క్రితం జన్మ ప్రారబ్ధాన్ని అనుభవించడానికి వచ్చాడు. మళ్ళీ జన్మలో కొత్త కర్మలు చేసుకుంటే దానికి ఎవరు బాధ్యుతులు? నువ్వే కదా. కొత్త కర్మలు చేసుకుంటే మళ్ళీ కొత్త ఫలాలు అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాలి అని చెప్పారన్నమాట. ఎవరేం చేయగలరు? జన్మకు ప్రయోజనం ఇంకో జన్మ కలగకుండా చేసుకోవడానికి ప్రయత్నించటం. మనం ఈ సత్యమెరింగి తదనుగుణంగా ప్రవర్తించాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.